లాన్సింగ్, ఫాల్కన్ హిల్స్, నోవాయ్, ట్రాయ్ వీరు అంటే అండి వీరందరూ కృషి వలన మనబడి ముందుకెళ్తుంది. వాళ్ళకి తోడుగా పేరెంట్స్ కృషి లేకపోతే మాకు 177 మంది పిల్లలు వచ్చేవాళ్ళు కదండి. ముందుగా పేరెంట్స్కి, ప్రతి పేరెంట్కి ధన్యవాదాలు, శిరస్సు వహించి నమస్కారం అండి. మనబడి పేరెంట్ ముందు ఓకే, నేను ఈ వారం ఈ వీకెండ్ తెలుగు భాషా జ్యోతి తీసుకెళ్తాను అంటే వాళ్ళు తీసుకువెళ్ళి తెలుగు భాషా జ్యోతిని వారి ఆప్తమిత్రుల సమూహంతో ఒక చిన్న గ్యాదరింగ్ ఏర్పాటు చేసుకుంటారనమాట. దాంట్లో తెలుగు సంస్కృతి గురించి, ఆ తెలుగు సంస్కృతి పరిరక్షణ గురించి, మనబడి ఏం చేస్తుంది, మనం ఏం చేస్తున్నాం, ఇలాంటి వారందరికీ మీ కరతాళ ధ్వనులతో స్వాగతం పలకాలని పేరు పేరున కోరుతున్నానండి. ఆ తరువాత ఒక చిన్న ప్రోగ్రాము, ఒక పెద్ద ప్రోగ్రాం ఉంది. ఆ తరువాత అండి టెంపుల్ వాళ్ళు, ఎస్వి టెంపుల్ వాళ్ళు ఇచ్చిన పసందైన భోజనంతో మనం అందరం కలిసి చాలా సరదాగా ఒక చిన్న ర్యాఫిల్ పెట్టుకుంటా, చిన్న క్వశ్చన్స్ మాట్లాడుకుంటా, అందరూ టుగెదర్గా సోషలైజ్ అనుకుంటా భోజనం చేద్దామండి. మీరు పిల్లలు మహామంత్రి సభను ప్రారంభించండి. చిత్త మహారాజా, మన ఆస్థాన నర్తకీ మిరులు తమ నాట్యాన్ని ప్రదర్శిస్తారు. తప్పకుండా. లెఫ్ట్ సైడ్ లాస్ట్లో ఉన్నది జగదీష్కుంటుంది. సరే కదా, ఇప్పుడు కొంచెం మైకులు వాడాలి. తల్లికి చాగుబళ తన చక్కెర మోవికి చాగుబళ, చక్కని తల్లికి చాగుబళ తన చక్కెర మోవికి చాగుబళ, చక్కని తల్లికి చాగుబళ చాగుబళ చాగుబళ. ఎల్లను పులుగొలుగా ఎరగవే బాసాడి, దేశ భాషల ఎన్ను తెలుగు లెస్స. శుభం. అయ్యా, చూసారుగా రాయల వారి భువన విజయ సభను. ఆహా, ఎంతో గొప్పగుందయ్యా. అందుకే మన తెలుగు వారికి రాయల వారంటే ఎంతో గౌరవం. ఓహో, ఆంధ్ర భోజులు మహా అశేషులు, తందానా తాన తందానా, కన్నడ రాజు
తందన తన తందన రాచనగర్లో సంగీతం సాహిత్యం తందన తన తందన కొలువులో కవులు పండితులు తందన తన తందన రాజ్యసభలో తేనె తీపి తెలుగు తందన తన తందన ఇదయ్యా మన రాయల వారి కథ ఇంకా తరగతి చరిత ఈ పిల్లలు పరిచయం చేస్తారండి. నమస్కారం అండి, నా పేరు రమా కాకుల వరకు. నేను మనబడి మిషిగన్కి సమన్వయకర్తను. మనబడి మిషిగన్లో ఇప్పుడు మాకు 5 కేంద్రాల్లో మేము తెలుగు నేర్పుతున్నాం పిల్లలకు. మాకు మొత్తం మీద 170 మంది పిల్లలు ప్రతి శనివారం మధ్యాహ్నం పూట 2 నుంచి 3 వరకు వచ్చి తెలుగు నేర్చుకుంటున్నారు. దీని వెనక ఎంతోమంది కార్యకర్తలు, తల్లిదండ్రుల ప్రోత్సాహం, పిల్లల కృషి కూడా చాలా చాలా ఉందండి. మన మిషిగన్లో ఆనంద్ గారి, రాజు గారి కళను సాకారం చేస్తున్నందుకు, ఈ మనబడి కళను సాకారం చేస్తున్నందుకు మా అందరికీ ఎంతో సంతోషంగా ఉంది. ముందుగా TV9 ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా మిచిగన్ మనబడి బృందం తరపున వారికి ధన్యవాదాలు. ఈరోజు సాంస్కృతికోత్సవం 2014 మనబడి పిల్లలు 177 మంది పిల్లలు వివిధ రకములైన డ్రామా చేసుకుంటా మా అందరికీ కనువిందు చేశారు. వారితో పాటు ఇక్కడ ఉన్న నోవాయి ఎస్వి టెంపుల్ వారు కూడా మాకు భోజనానికి సదుపాయం కలిగించారు. సో వీరందరికీ ముఖ్యంగా ఈ ప్రోగ్రాంని ఇంత సక్సెస్ చేసిన మా మనబడి చిన్నారులకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆ తరువాత వారికి సహకరించిన మనబడి తల్లిదండ్రులందరికీ మా మిచిగన్ మనబడి తరపున, మా కోర్ మెంబర్స్ తరపున, ఇక్కడ ఉన్న మా రమాగారు కాకుల వరపు తరపున, మరియు మా సిలికాంతర్ నుంచి రిప్రజెంటేటివ్గా వచ్చిన స్నేహ గారి తరపున మాతో పాటు సహకరించిన ఇక్కడ మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు చాలా శుభదినం అండి, ఒక పండగలా జరుగుతుంది. ఈ పండగకి ఇంకొక అదనపు ఆకర్షణ ఏమిటంటే తెలుగు భాషా జ్యోతి అనే ఒక విశిష్టమైన ఆలోచనని ఆచరణలోకి తీసుకొస్తున్నాము. వచ్చే వారాంతం అంటే వీకెండ్ నుంచి తెలుగు భాషా జ్యోతి ప్రతి ఇంటికి మిషిగన్లో తెలుగు వెలుగులను ప్రసరింపజేస్తూ తెలుగు సంస్కృతిని ముందు తరాల వరకు కూడా ఎలా తీసుకెళ్ళాలి అనేది బాగా మేము పనిచేస్తున్నామండి దాని మీద. సో ఈ భాషా జ్యోతిలో అందరూ పార్టిసిపేట్ చేస్తారని ఆశిస్తూ అందరికీ నమస్కారం. బలూక నాయకుడు జాంబవంతుడు చిన్నతనంలో శ్రీ మహావిష్ణువు త్రివిక్రమ అవతారం ఎత్తినప్పుడు సురగంగతో బ్రహ్మ పాదాలు కడిగే సమయాన జాంబవంతుడు రాముడికి 7 ప్రదక్షిణాలు చేశారు. సీతాన్వేషంలో శతయోజన విస్తరణమైన సాగరాన్ని దాటే ఉపాయం తెలియక వానర వీరులంతా చింతిస్తుండగా జాంబవంతుడు హనుమంతుడి జన్మ వృత్తాంతం చెప్పి అతని సభను మోచనం చేసి వేదని నిలిచాడు. రావణ యుద్ధంలో సంజీవిని పార్వతి రహస్యం అది ఎక్కడ ఉంటుందో చెప్పి అందరూ ప్రాణాలు కాపాడన వీరుడు. బ్రహ్మకుమార చూడండి, అలానే సాల్వ్